బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలైతే కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుందనమాట. చూడండి నేనైతే ఓపెన్ షర్ట్ వైపు ఉంది, జెయింటింగ్ నా వైపు ఉంది. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేశాను. బిగినర్స్ ఏం చేస్తారంటే ఖర్చు పెట్టరనమాట. ఈ హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది కంపల్సరీ. ఇక్కడ చూడండి మనం హైట్ కానీ, నడుము లూజ్ కానీ ఈ ఖర్చు వదిలేసే చెక్ చేసుకోవాలనమాట. ఈ ఖర్చుతో సహా పెట్టేసామనుకోండి, ఇలా పెట్టారనుకోండి కుట్టేసరికి హైట్ తక్కువైతుంది. కాబట్టి ఖర్చు వదిలేసుకొని మనం మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలనమాట. లూజ్ ఎక్కడికుందో అక్కడికి ఎక్స్‌ట్రా 1 ఇంచ్. ఇప్పుడు హైట్ కూడా ఈ ఖర్చు వదిలేసే చూసుకోవాలి. కింద ఖర్చు వదిలేసి చూసుకొని పైన కూడా పావించి ఖర్చు అనేది ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుందనమాట. ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ఈ క్లాత్ అంతా మనకు బ్యాక్ పార్ట్‌కి అవసరమైతుంది కదా! ఇంకా ఎక్కడైనా బిగినర్స్ ఏంటంటే ఖర్చు మర్చిపోతూ ఉంటారనమాట. ఖర్చు మర్చిపోవడం వల్ల బ్లౌజ్ పాడవుతుంది. ఇంకా చెస్ట్ లూజ్ చూడండి ఫస్ట్ హుక్స్ నుంచి చంకృతి కుట్టు వరకు లాగినట్టుగా క్రాస్‌గా చూసేస్తే వచ్చేస్తుందనమాట. ఇంకా మనం చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నడుము లూజు, చెస్ట్ లూజు మీకోసం అయితే రాసి చూపిస్తున్నాను చూడండి. 24 నడుము, 28 చెస్ట్ అనమాట. ఈ సైజ్‌కి 2 ఇంచెస్ నెక్ పెడతాను నేను సరిపోతుంది. చిన్న సైజ్ కదా 2 ఇంచెస్ కంటే ఎక్కువగా పెట్టేస్తే షోల్డర్ జారుతుందనమాట. అలాగే బ్యాక్ నెక్ మిడిల్‌కి మడిచేసుకొని చెక్ చేసుకొని చూసుకుంటాం కదా! షోల్డర్ కూడా పెట్టేసుకోవాలి. చంకదింపు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఎక్కడైనా ఖర్చు అనేది కంపల్సరీ అనమాట. షోల్డర్ దగ్గర, చంకదింపు దగ్గర ఎక్కడైనా కూడా. ఇంకా ఈ మూలనొచ్చేసి 1 ఇంచ్ మాత్రమే పెడుతున్నాను చూడండి. మామూలుగా 1.25 ఇంచ్ అంటాం కదా! ఇది చిన్న సైజ్ కాబట్టి 1 ఇంచ్ సరిపోతుంది. రౌండ్ 7 ఇంచెస్ నాకొచ్చేసింది ఇక్కడ. ఇంకా బ్యాక్ నెక్ మిడిల్‌కి మడిచేసుకొని, నెక్ దగ్గర కూడా ఖర్చు అనేది పావించి పైకే మార్కింగ్ ఇవ్వాలి. నెక్ ఎక్కడికొచ్చిందో అక్కడికి ఇచ్చేసి కట్ చేశారనుకోండి నెక్ ఎక్కువైపోతుంది కాబట్టి, పావించి పైకి మార్కింగ్ ఇచ్చేసుకొని పైన 2 పెట్టాం కదా! కింద 2.25 పెట్టేస్తున్నాను. సన్నగా ఉంటుంది అమ్మాయి కాబట్టి సరిపోతుంది. ఇంక మూలన హాఫ్ ఇంచ్‌లో రౌండ్ తిప్పేసి కట్ చేసుకోవడమే. షోల్డర్‌కి ఎదురుగా డాట్ వేసుకోవాలి. చూడండి ఇలా నీట్‌గా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టిప్స్ అనేది పాటించాలనమాట. ఏంటంటే ఈ నడుము దగ్గర చిన్నగా క్రాస్‌గా ముక్క తీస్తే బ్లౌజ్ సెట్ అవుతుంది. నచ్చిందా? లైక్ చేయండి.